ఇక్కడ ఈ రెండు 6:30 స్మోక్ కనపడగానే మనం ఇమీడియట్గా ఫైర్ ఆర్డర్ 6:33 కల్లా ఇక్కడ వచ్చేసారు. 9 వచ్చి 5 నిమిషాల్లో మంటలు ఆపేసారు. మనకి మన అదృష్టం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి జరిగింది. అదే ఇప్పుడు 10 తర్వాత వచ్చి ఉంటుంటే పరిస్థితి ఏదో ఒకటి ఇబ్బంది అయ్యేది కదా. బ్యాటరీ రూమ్ ఈవెన్ స్మోక్ అంతలా వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఇబ్బంది పడేవారు. నేను ఏమంటానంటే మినిమం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా సెక్రటేరియట్లో తీసుకోకపోతే ఎలా అవుతుంది అనుకుంటాను. ఆ సిఆర్డీఓలో వచ్చి చెక్ చేసుకున్నారా ఫైల్స్ కానీ అలాంటివి ఏం అవ్వలేదు కదా. అంటే వాళ్ళు ఓన్లీ ఇక్కడికే వచ్చి వెళ్ళారు. వాళ్ళు మెయింటెనెన్స్ బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే. బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళకి చూపించాం. ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చి మొత్తం ఇవన్నీ వర్కింగ్లోని బ్యాటరీస్ అయినా లేకపోతే ఏమైనా డంప్ ఉందా? వర్కింగ్ ఈరోజు సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం విత్ ఇన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లో కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేసినాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్ గా తీసుకొని పక్కన పడేట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటేంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పని చేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్ గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.